నమస్తే. మనతో పాటు కేఏ పాల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయిన నుంచి అన్ని ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్తున్న పరిస్థితి. అలాగే భారత్ కూడా సుంకాలు మీరు ఎంత విధిస్తే మేము అంత విధిస్తామని చెప్తాను కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. ఇది మాటలు తప్ప కార్యాలు కాదు. ట్రంప్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ట్రంప్ని ఎదిరించిన రియల్ హీరో జెలెన్స్కీ, యుక్రెయిన్ ప్రెసిడెంట్. మద్దతు ఇచ్చాం. 141 దేశాలు ఓపెన్గా సపోర్ట్ చేశా, 40 దేశాలు సైలెంట్గా ఉన్నాయి. 4 దేశాలే రష్యాకు మద్దతు ఇచ్చారు. నేను చేసింది ప్రతిదీ సక్సెస్ అవుతుంది. అలాగే ఈరోజు ట్రంప్ పాలసీస్ ఆయనకు ఉంటాయి, మన పాలసీలు మనకు ఎందుకు లేవు? ఇండియన్స్ని టెర్రరిస్టులాగా పంపించిస్తుంటే మోదీ గారు నోరిప్పి మాట్లాడారా? మోదీని వెళ్తే అక్కడ మొట్లు పెడితే మోదీ గారు ఏమైనా మాట్లాడగలిగారా? చాలా విచారం. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, చిన్న చిన్న వాళ్ళు, ముఖ్యమంత్రులు అందరూ మోదీకి తొత్తులైపోయారు. మోదీ గారేమో మన దేశాన్ని ఫైట్ చేసి కాపాడలేకపోతున్నారు. అంటే దేశం మోదీ చాలా స్ట్రాంగ్ లీడర్, యూనివర్సల్ లీడర్ అని చెప్తున్నారు. అసలు అలాంటి వారికి ట్రంప్ అదే ఆయనే లీడర్, ఎవరికి లీడర్ కాదు మోదీ. మీరు చెప్పలేదు సార్, మీరు ట్రంప్ అంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత కలవడం. ప్రెసిడెంట్ కాదు కదా నేను చెప్పడానికి, నేను స్పిరిచువల్ అడ్వైజర్ని. అది వేరా, పాలసీలు వేరా, స్పిరిచువల్ అడ్వైజ్ వేరా. థ్యాంక్ యూ.